Hello everyone, welcome back to my channel. Today I am preparing Andhra style chicken curry. This recipe is very spicy and super tasty. Let's start cooking. ముందుగా చికెన్ కర్రీకి కావాల్సినవి ఏంటో చూసేద్దాం. 2 ఆనియన్స్, కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాలు జీలకర్ర పౌడర్, ఇంకా బాగా చికెన్ని బాగా కడిగి 1/2 kg చికెన్ తీసుకున్నాను. ఇంకా ఆయిల్, కొత్తిమీర పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆనియన్స్ని అందులో యాడ్ చేయాలి. ఈ ఆనియన్స్ని మనం ఆల్మోస్ట్ 10 minutes వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ కలర్లో వస్తే కర్రీ మంచిగా టేస్టీగా ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్. బాగా ఫ్రై అయిన తర్వాత చూడండి, ఇక్కడ చూపించిన విధంగా ఇలా ఈ కలర్లో రావాలి. ఇలా వచ్చిన తర్వాత ఇందులో మనం బాగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. చికెన్ మొత్తం యాడ్ చేసిన తర్వాత ఇది బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు వదిలేయాలి. నిమిషాల తర్వాత మూత తీసి బాగా మిక్స్ చేసుకుని దీంట్లో ఇప్పుడు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి ఇక దీనికి 1/2 kgకి 1.5 స్పూన్ ఆర్ 2 స్పూన్స్ పడుతుంది. ఇలా మిక్స్ చేసుకుని మంచిగా మళ్ళీ మూత పెట్టి ఒక 10 minutes అలా వదిలేయాలి. మళ్ళీ మూత తీసి చూస్తే చికెన్లో చూసారా వాటర్ ఎలా వచ్చేస్తున్నాయో. బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు మనం ఇందులో చిల్లీ పౌడర్, నాన్ వెజ్ కర్రీలో కొంచెం స్పైసీగా తినాలనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ కారానికి మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు. అలాగే సాల్ట్, ఇంకా మనం ధనియాల జీలకర్ర పౌడర్ చేసుకున్నాం కదా, దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇది మరీ ఎక్కువ యాడ్ చేస్తే కొంచెం చేదుగా అనిపిస్తుంది కాబట్టి తక్కువ యాడ్ చేసుకొని చూసుకుని 1.5 స్పూన్ అలా దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో వాటర్ సరిపడా యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుని ఒకసారి మసాలాన్ని చెక్ చేసుకుని మూత పెట్టేసి ఒక 15 minutes, ఒక 10 minutesకి ఒకసారి అలా చూస్తూ ఉండండి. మూత తీసి చూస్తే ఇంకా వాటర్ ఉన్నాయి. సో ఒకసారి చూడండి, అడుగంటుతుందో లేదో చెక్ చేయండి. చెక్ చేసి మళ్ళీ ఇందులో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేయండి. చికెన్లో కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇది కావాలంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు. మళ్ళీ ఒక 5 to 10 minutes అలా వదిలేద్దాం. ఇక్కడ ఆయిల్ ఎలా సెపరేట్ అవుతుందో ఇలా వస్తే ఆయిల్ బయటికి మనకి కర్రీ దగ్గర పడిపోతున్నట్టే. మీకు కావాలంటే ఈ స్టేజ్లో కూడా మీరు కర్రీని ఆఫ్ చేసుకుని ఇలా గ్రేవీగా కావాలి వాటర్లో అంటే ఇక్కడే మీరు ఆఫ్ చేసుకోవచ్చు కర్రీని. లేదు అంటే ఇంకా కొంచెం దగ్గర పడినవచ్చు. నేనైతే ఇంకా ఆఫ్ చేయలేదు. చూడండి, ఆయిల్గా కర్రీ ఎంత బాగుందో చూడండి. సో ఇంతేనండి, చాలా టేస్టీ అయిన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ చికెన్ కర్రీని మనం అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి మా ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీ మీరు కూడా ఒకసారి. ఇది చాలా ఈజీ.